హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వయా కుకింగ్. ఈరోజు మనం చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. చాలామంది చాలా రెస్టారెంట్స్లో ఎక్కువగా ఆర్డర్ చేసే రెసిపీ ఏంటి అంటే క్రిస్పీ కార్న్. ఇప్పుడు ఆ క్రిస్పీ కార్న్ రెసిపీని అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇంట్లోనే అనేది ఈ వీడియోలో మీకు నేను చూపించేస్తాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా క్రిస్పీగా స్పైసీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో రెసిపీ ఎలా రావాలో ఈ వీడియోలో మీకు నేను స్టెప్ బై స్టెప్ అంత ప్రాసెస్ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఆ ప్రాసెస్ కనుక ఫాలో అయితే మీకు అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఈ రెసిపీ వచ్చేస్తుంది. ఫస్ట్గా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో వాటర్ వేసేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. సో ఈ వాటర్లోకి మనం ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వాటర్ బాయిలింగ్ వచ్చేంత వరకు మనం ఈ వాటర్ని బాయిల్ చేసేసుకుంటూ ఉండాలి. వాటర్ బాయిల్ అవుతుండగా ఇప్పుడు మనం లిడ్ తీసేసుకొని అందులోకి 1 కప్ ఒలుచుకున్న స్వీట్ కార్న్ని దీంట్లో వేసేసుకోవాలి. చూసారా, నీట్గా నేను ఇక్కడ ఒలిచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని దీంట్లో వేసేసుకోవాలి. స్వీట్ కార్న్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు స్వీట్ కార్న్ని ఉడికించుకోవాలి. మనం స్వీట్ కార్న్ పూర్తిగా ఉడకనవసరం లేదు. మనకి ఇలా స్వీట్ కార్న్ కొద్దిగా ఉబ్బుతుందన్నమాట. అలా ఉబ్బగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్వీట్ కార్న్ కుక్ అయిపోయినట్టే. ఇలా మీరు చూసేసారు కదా, ఇలా కన్సిస్టెన్సీలో ఉంటే మనకు స్వీట్ కార్న్ అనేది కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ తీసేసుకొని అందులోకి స్వీట్ కార్న్ వేసేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి మనం వాటర్ అంతా. ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత ఈ స్ట్రెయిన్ చేసేసుకున్న మొక్కజొన్న గింజల్ని మనం చల్లార్చుకోవాలి. పూర్తిగా వాటర్ లేకుండా చల్లార్చేసుకోవాలి. ఇలా మనము డ్రై చేసేసుకోవాలి స్వీట్ కార్న్ని. ఇలా డ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసేసుకోవాలి. అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ అండ్ 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం కొంచెం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. మనకి చేయి తడిపేసుకుంటే సరిపోతుంది. అలా కొద్దిగా వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మీకు ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది క్రిస్పీ కార్న్. మరీ ఎక్కువ వాటర్ కూడా వేసేసుకోవద్దు. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వగానే అందులోకి మనం ముందుగా రెడీ చేసేసుకున్న కార్న్ని వేసేసుకోవాలి. ఇలా కార్న్ని వేయగానే అడ్డుగా ఒక లిడ్ పెట్టేసుకోవాలి, లేదా కార్న్ అనేది మన మీదికి పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా లోతు కడాయిలోకి మనం ఆయిల్ వేసేసుకోవాలి. అప్పుడే మనకి సేఫ్గా ఉంటుంది. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీ కార్న్ని కుక్ చేసేసుకోవాలి. ఇలా మనం స్లైట్గా కలర్ చేంజ్ వచ్చేంత వరకు మనం ఈ క్రిస్పీ కార్న్ని కుక్ చేసేసుకోవాలి. ఇలా అవ్వగానే మనం ఇప్పుడు వీటిని తీసేసుకొని టిష్యూ పేపర్ వేసేసుకున్న ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అందులోకి ఒక 1/2 కప్ చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ ఒక 1/2 కప్ చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసుకొని జస్ట్ సాట్ చేసేసుకోవాలి. అలా సాట్ చేసేసుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ టు హాఫ్ మినిట్ వరకు మనం లో ఫ్లేమ్లో ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మన మసాలా అంతా కార్న్కి బాగా పట్టుకునేలాగా మనం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి మీరు కావాలనుకుంటే ఆమ్చూర్ పొడి వేసేసుకోవచ్చు, లేదా నిమ్మకాయ కూడా పిండేసుకోవచ్చు. ఇలా బాగా మసాలా అంతా కార్న్కి బాగా పట్టించేసుకొని 2 మినిట్స్ బాగా కుక్ చేసేసుకోవాలి.
నెక్స్ట్ ఈ క్రిస్పీ కార్న్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే మనకి క్రిస్పీ కార్న్ అనేది ఉంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడి తినేస్తారు. వర్షాకాలంలో మనకి ఇది చాలా మంచి డిష్ అన్నమాట. చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఈ రెసిపీ. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.